ఫుల్ గా వెళ్ళి ఒక హాఫ్ కట్ చేశారనుకోండి ఒక క్వార్టర్ గల్లీ వస్తుంది. ఆ గల్లీ పక్కనే ట్రిప్లెక్స్ అని ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు పక్కనే ఉంటుంది ఈ డక్కన్ స్ట్రీట్ అన్నది. థ్యాంక్స్ బాస్, శుక్రియా. ఏంట్రా జుట్టుడిపోయిన పండుగలా చూస్తున్నావు? ఒక చిన్న అడ్వైస్. 1 సెకండ్, ఇది పట్టుకుంటాను, ఇందులో వేసేయండి. ఎందుకు ఇలా అనవసరంగా తాగి మీ టైం వేస్ట్ చేసుకుని మీ డబ్బు వేస్ట్ చేసుకుని మీ ఆరోగ్యం పాడు చేసుకుంటారు? ఏమన్నాడు అర్థం కాలేదు. రిపీట్. డబ్బుని ఆరోగ్యాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు అంటున్నాడు. కరెక్ట్. రే ముసలాడా కూర్చోరా. ఇదేంట్రా? బాటిల్, ఇది సిగరెట్, ఇది వాటర్ ప్యాకెట్, జంతికలు, చిప్స్, గ్లాసు, ఊరగాయ. ఏరా ఇవన్నీ నీ కంటికి సాధారణ వస్తువుల్లా కనిపిస్తున్నారా? కానీ మాకు అలా కనిపించట్లేదురా. ఒక్కొక్క కార్మికుల్లా కనిపిస్తున్నాడు. ఒక్కొక్క కార్మికుడికి ఒక్కొక్క కుటుంబం ఉంటుంది కదా. ఆ కుటుంబాల కోసం మేము రాత్రి పగలు తాగి మమ్మల్ని మేము చంపుకొని ఆ కుటుంబాన్ని బతికిస్తున్నావురా. ఏం నిర్వచనం అయ్యా. యాక్చువల్ గా నాలాంటి వాడికి మందు రత్నానికి బిరుదు ఇవ్వాలి. దేశంలో నాలాంటి తాగుబోతులు ఎక్కువైపోవటం వల్ల ఎందుకు లేని ఆలోచిస్తున్నారో ఏమో. అవును, నువ్వు తాగుతావా? నేను తాగను. దుర్మార్గుడా. నువ్వే సంపాదించుకొని నువ్వే ఖర్చు పెట్టుకొని నీకు నువ్వే చచ్చిపోయావు. ఒక మామూలు మనిషివా నువ్వు? వాట్ షేమ్ ఇండియన్. వదిలే బావా, నడిపిస్తావు ఎందుకు? ఒరే సంతోష్, నీకు తెలియదురా, ఈ ముసలాళ్ళు ఎప్పుడు ఇంతే. 75 ఏళ్ల వయసులో మంచి ఫిగర్ సెటప్ చేసుకుని వాళ్ళతో అడ్డమైన వేషాలు వేస్తుంటారు. దాంతో వీళ్ళకి నరాలు చచ్చిపడిపోతూ ఉంటాయి. దాంతో అడ్వైస్లు ఇవ్వటం, మాట్లాడటం. యువకులారా, మందు కొట్టద్దు, దమ్ము కొట్టద్దు, సైట్ కొట్టద్దు, అది కొట్టద్దు, ఇది కొట్టద్దు అని అడ్డమైన సలహాలు ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ వల్ల ఏమీ చేయడం కుదరదు. ఎయిడ్స్ తప్ప మిగతా అన్ని రోగాలు ఉంటాయి. ఎయిడ్స్ కూడా ఉందా? మాట్లాడుకో. మొహం చూడు. ఎప్పుడైనా నీ మొహం చూసుకున్నారా? చీకేసిన టాపిక్ మొహం వేసుకుని అడ్వైస్ ఇస్తావు నువ్వు. సెల్ ఫోన్ ఒకటి విడికు. ఇంకొకసారి ఎవరికైనా అడ్వైస్ ఇచ్చావా? పైనుంచి కింద పడేసి కళ్ళు మూసుకుంటే అది పగలేదు ఎవరు చూస్తారో? నేనా చూస్తాను? నువ్వేగా చూడాలి. అందుకే నీ కళ్ళ ముందు పాల్గొట్టా. వస్తా. ఏమ్మా, విరగొట్టిందని ఫైన్ కట్టావు, తిట్లు తిన్నావు, మరెందుకు దాని గురించి మాట్లాడుతున్నావు? అది కాదు డాడీ, కాసేపు ఓపిక పట్టుంటే నేనే వెళ్లి తీసుకునేదాన్ని. నువ్వు పగలగొట్టాల్సింది నువ్వే కదా చూడాలి, నేనా చూడగలనని చెప్పి నేను కళ్ళు తెరిచిన తర్వాత నేను చూసేటట్టుగా పగలగొట్టేశాడు. వాడు చెప్పింది కరెక్టే కదా. నువ్వు విరగొట్టింది నువ్వే కదా చూడాలి. కాకినాడ నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మొదటి కచ్చే ఫైన్. మీరు ఇక్కడికి వచ్చే వరకు తను ఏం ఫైన్ కట్టలేదు. మీరు వచ్చిన తర్వాత ఫైన్ కడుతోంది. ఇలాంటి క్యారెక్టర్ ని నేను ఇంతవరకు చూసిందే లేదు డాడీ. ఇంతకన్నా నీచమైన క్యారెక్టర్లు చూశానమ్మా. తర్వాత నువ్వు అనాథ శరణాలయానికి డబ్బు కలెక్ట్ చేస్తూ రోడ్లో కనిపించావట. కానీ నా ఫ్రెండ్ రమేష్ చూశాడట. వాడి వంతుకి ఇది ఇచ్చి పంపాడు. థ్యాంక్ యూ డాడీ. మీరు కూడా ఏదైనా ఇవ్వచ్చు కదా. ఓపెనింగ్ నా దగ్గర నుంచే ప్రారంభించింది. కాలేజీలో శుభ్రంగా ఉండేది ఈ క్యాంటీన్ అంతేరా. మరైతే నువ్వు శుభ్రంగా ఏమైనా ఒప్పుకుంటావు? నీతో చేరాం కదా. హలో, ప్రొఫెసర్ చిన్నరాయుడు వచ్చి పూడ్చినాడా? గోపీనాథ్ వచ్చేసినాడా? నాగరాజు వచ్చి పూడ్చినాడా? వాళ్ళని ఉండమని చెప్పు, టీ ఇచ్చి పంపుతాను. చక్కగా పాఠాలు చెప్పమన్నా. ధర్మన్న వచ్చేసినాడే, రామన్న వచ్చేసినాడే, చంద్రుడు వచ్చేసినాడే, 1003 మసాలా దోశలే. వీడెవడ్రా బాబు అమ్మవారికి బలిచ్చే మేకలాగా మే మే అంటున్నాడు. నేను దా పొంగల్ పెరుమలు మాట్లాడతాను. అదే ఫోన్ అరిస్తే తీస్తాను లేదా? నా పెండ్లాం లేకుండా ఉంటానేమో గానీ ఫోన్ లేకుండా ఉండను. పొగరు చూసాం వీడికి, ఏదో ఫోన్ తోనే పుట్టి పెరిగినట్టు. ఇకపై వీడు ఫోనే ముట్టుకొని వచ్చేస్తాను చూడు. ఏం చేయబోతున్నావు బాబా? చెప్తా. పొంగల్ పెరుమాళ్ళు మాట్లాడుతా ఉంటాడే. పొంగల్ పెరుమాళ్ళు మాట్లాడతాడే అంటే మన హోటల్ పొంగల్ తినేసే మన దగ్గర ఆడుకుంటా ఉన్నానా? నా దగ్గరేనా? అనవసరంగా నాలో ఉండే సింహాన్ని లేపొద్దు. ఈ రోజుకి ఇది చాలు. ఇంకో 2 రోజులు ఆ ఫోనే లేకుండా చేస్తాను చూడు. అరవిరిసిన నీ పెదవులపై మదవులు చిలికే ప్రేమించిన నా హృదయం నిన్నే తలచే. లవ్లీ. ఈ బుక్ పేరేంటి?
ప్రేమ గీతం. ఈ కవితలు ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి తెలుసా? ఈ పేపర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇక్కడొచ్చి కూర్చున్నప్పుడు ఈ టేబుల్ మీద చూశాను, నేను చదివాను. పర్వాలేదు, ఇట్స్ ఓకే, నోట్ బ్యాడ్. లాస్ట్ పేజ్ దొరికితే బాగుంటుంది. క్యాషియర్ ని వెళ్ళడుగు. ఓరే ఉంటారు సాంబార్ ఎక్స్క్యూజ్ మీ, ఈ కవితలు బుక్కులు వచ్చాయా లేక పేపర్లో వచ్చాయా? ఇదా వచ్చింది. ఇక్కడ వస్తే ఏమవుతుంది? పీకి పీకి పారేస్తుంది. ఇందులో ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ దొరుకుతుందా? అడచి ఆ పిన్నాడికి బిస్కెట్ కట్టి ఇస్తుంది. వేడి దగ్గర ఉంది. ఎలాగో దీన్ని కింద వేసి పగలగొట్టలేడు. ఒకసారి అడిగి చూద్దాం. నిప్పుతో నీళ్ళకేంటి పని? ఎక్స్క్యూజ్ మీ, పేపర్ కావాలి. వీడంతా ఒక మనిషా? ఇలాంటి వాడిని నేను చూసిందే లేదు. రియల్లీ ఇడియోటిక్. ఏమా, నేను ఇక్కడ అరుస్తూ ఉంటే నువ్వు సైలెంట్ గా కుట్టుకుంటున్నావు? ఏమే, నువ్వేదో కాలేజీలో చూసొచ్చి అరుస్తున్నావు. దాని గురించి నాకేదైనా తెలిస్తే కదా మాట్లాడడానికి. వదిలేమ్మా, ఒకరోజు నేనే కాలేజీకి వచ్చి వాడికి అర్థమయ్యేలా చెప్తాను. నేనేమైనా వాడి ఆస్తిపాస్తులు అడిగానా? ఎంత అద్భుతమైన కవితలో తెలుసా? దాన్ని వాడు కాల్చేశాడు. ఆ పుస్తకం పేరేంటమ్మా? నా ప్రేమ గీతం. అంతే కదా, పబ్లిషర్ ఎవరో తెలుసుకుని నేనే తెచ్చిస్తాను. థ్యాంక్స్ డాడీ. కానీ వాడిని మాత్రం ఇక చాలమ్మా. వాడిని తలుచుకుంటేనే కోపం వస్తుంది డాడీ. వాడు నా చేతికి దొరకాలి, అప్పుడు చెప్తాను. ఫోన్ అవుతోందమ్మా, ఎవరో చూడు. చూస్తాను. ఎవరైనా జడ్జి అంటారమ్మా. నీ టెన్షన్ వాళ్ళ మీద చూపించుకో. ఇంకా బట్టను కుడుతూనే ఉన్నావా? హలో. హలో రితిక, నేనే ప్రియని మాట్లాడుతున్నాను. ఏమిటి 1 వీక్ గా కాలేజ్ కి రాలేదు? ఒంట్లో బాగోలేదే. సరే, నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నావా? యా. ఓకే, నేను ఇంటికి వస్తాను. హాయ్ ప్రియా. హాయ్ రితిక. పర్వాలేదే, తొందరగానే వచ్చేసావు. దాందే ఉంది గాని, అవును నువ్వెందుకు 1 వీక్ కాలేజ్ కి రాలేదు? చెప్పాను కదా ఒంట్లో బాగోలేదని, అందుకే. అవును, శివన్ ఎక్కడైనా చూసావా? నిన్న కూడా కాలేజ్ వాకిట్లో చూసాను. ఎందుకు అడుగుతున్నావు? మీ ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లమా? వాడి మీద నాకు ఒక చిన్న కోపమే. 2 నెలల క్రితం వాడి బర్త్డే అంటే జాలీగా లాంగ్ ట్రిప్ కి వెళ్ళాం. చాలా టైర్డ్ గా ఉంటేను కాస్త రెస్ట్ తీసుకుందామని హోటల్లో రూమ్ బుక్ చేశాం. చాలా డిస్టర్బ్ చేశాడు. నేను డిస్టర్బ్ అయ్యానే. లాస్ట్ వీక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నెల తప్పనని చెప్పారు. అబార్షన్ చేసుకున్నాను. అబార్షన్ చేసుకున్నందువల్ల బాగా టైర్డ్ అయిపోయినాయి. అందుకని కాలేజ్కి 1 వీక్ లీవ్ పెట్టాల్సి వచ్చింది. మంచినీళ్ళు తీసుకుంటావా? నువ్వంతా ఒక ఆడపిల్లవా? డిస్టర్బ్ చేశాడు, డిస్టర్బ్ అయ్యానని అంటున్నావే, నీకు సిగ్గుగా లేదు? ఎలాగే నీకు ఇలా చేయడానికి మనసు ఎలా ఒప్పింది? నీ అమ్మా నాన్న నీ పైన ఎంత నమ్మకంతో కాలేజీకి పంపిస్తున్నారు. కానీ ప్రేమించడం తప్పంటాలేదు. ప్రేమించడానికి పెద్దవాళ్ళ ఆశీస్సులు అవసరం లేదు. ఎందుకంటే అది ఎవరు చెప్పి విని వచ్చేది కాదు. కానీ తనువులు కలవడానికి పెద్దల ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం. నా దృష్టిలో ఏ అమ్మాయి అయితే పెళ్లికి ముందుగానే సెక్స్ లో పాల్గొంటుందో ఆ అమ్మాయి ప్రేమికురాలు కాదు, వేశ్య. మీరిద్దరూ కలిసి ప్రేమ అనే పదాన్ని వ్యభిచారంగా మార్చేశారు. ఇకపై నువ్వు నన్ను చూడాలనో మాట్లాడాలనో కోరుకోవద్దు. అసలు నీ ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు. ఏంటా ఫోన్ ఉంది, పొంగల్గాడు లేడు? కొంచెం వెయిట్ చెయ్యి, పొంగలు వస్తాడు, ఫోను మోగుతుంది. పొంగలి పొడిమలు పీకింగ్. నా క్యాంటీన్ వరతో కొడతాక తల పగిలి పుడుతుంది. పొంగల్ పెరుమాళ్ స్పీకింగ్. నాతో పెట్టుకోవద్దు, సంటు పుడుస్తానా చెప్పుకుంటాను. వెళ్ళాం లేకుండా ఉంటాను, కానీ ఫోన్ లేకుండా ఉండను. కస్తూరి నీయా?
ఎలా అనుకున్నాడో చూసావా? భార్య లేకుండా ఉంటావా? లేదు మా ఫోన్ లో ఒకటి సంపుకుంటాడే అందుకుదా అట్ట చెప్పినాను నేను ఊరికెళ్తున్నాను, నువ్వు ఫోన్ తోనే ఊరికి పుడుస్తావా? పూడ్చకమ్మా నీ నాటకం నీ లేకుండా నా బతకలేనమ్మా. అమ్మా చెప్పినేనమ్మా ఈ ఒక్కసారి మన్నించమ్మా. ఇదిగో, నేను ఊరికెళ్తున్నాను, ముందు ఫోన్ పెట్టే. విడగొట్టేసినారా ఎడగొట్టేసినారు పెండాన్ని విడగొట్టేసినారా. మావా ఇది ట్రైలర్ మాత్రమే, ఇక పైన నీకుందిరా మెయిన్ పిక్చర్. థ్యాంక్ యూ.